హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన ఛానల్‌లో ఇంకో కొత్త రెసిపీతో వచ్చేసాను. అదే పన్నీర్ దమ్ బిర్యానీ. ఎంతో టేస్టీ అండ్ సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. ఇలాంటి రెసిపీస్ మన ఛానల్‌లో చూడాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ అన్నది ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం మనం. ముందుగా మనం ఇలాంటి ఎడల్పు కళాయి ఒకటి పెట్టుకొని స్టవ్ పైన అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. నెక్స్ట్ మనం ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి ఈ ఆయిల్‌లో వేసుకోవాలి. ఈ ఆయిల్‌లోని మనం ఈ ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కింద చేయాలి. ఇది మనం మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోవాలండి. ఎక్కువ హై ఫ్లేమ్‌లో పెడితే ఆనియన్స్ అనేవి బాగా నల్లగా మాడిపోతాయి. నెక్స్ట్ మనం ఒక గిన్నెలోకి బాస్మతి రైస్ తీసుకొని ఒక 2 టైమ్స్ క్లీన్ చేసి వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలండి. వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా కారం వేస్తున్నాను. ఇది మసాలా కారం. మీరు నార్మల్ కారం యూజ్ చేసి ధనియాల పొడి కూడా వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసాను. నెక్స్ట్ మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ మనం ఒక మసాలాలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలాలోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్‌ని వేసుకోవాలి. ఈ పన్నీర్ పీసెస్‌కి మసాలా అంతా బాగా పట్టేలాగా చేత్తో కలుపుకోవాలి. మనకి ఇలాగా మసాలా వేయడం వల్ల పన్నీర్ టేస్ట్ అనేది చాలా బాగుంటది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఈ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్ అనేవి మనం ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకుందాము. మనం నెక్స్ట్ ఆనియన్స్ చూద్దాము. ఆనియన్స్ అనేవి ఇలా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ అనేవి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మనకి బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పన్నీర్ పీసెస్ అనేవి మొత్తం వేసుకోవాలి. మన పన్నీర్ అన్నది ఫ్రై చేసి తీసుకోవడం వల్ల మనకి రెస్టారెంట్ టేస్ట్ అనేది వస్తదండి బిర్యానీ. మనం పన్నీర్ మొత్తం ఇలా వేసుకొని కొంచెం మనం ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇలా ఫ్రై అయిన పీసెస్ అన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాము. మనం ఇలాగా స్లోగా ప్లేట్లోకి తీసుకుందాము. మనకి పన్నీర్ ఈ విధంగా ఫ్రై అయితే సరిపోద్ది. ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నెక్స్ట్ మనం అదే కళాయి పెట్టుకొని మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసి ఇంకొక టేబుల్ స్పూన్ నార్మల్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన ఆయిల్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ మనం ఇందులోకి కొంచెం మసాలా వేస్తున్నాను. ఒక పచ్చిమిర్చి ఇట్లా చీల్చుకొని అది కూడా వేస్తున్నాను. సన్నగా తరుముకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేసుకున్న తర్వాత మనం స్పూన్ పెట్టుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వాలంటే ఇందులోకి మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు నేను సాల్ట్ వేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత సన్నగా తరుముకున్న టమాటాలు కూడా వేస్తున్నాను. ఈ టమాటాలు బాగా మగ్గించుకోవాలండి ఈ ఆయిల్లోని. మనకి టమాటాలన్నీ బాగా మగ్గిన తర్వాత మసాలా కారం 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఈ పసుపు కూడా వేసుకున్న తర్వాత మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను నేను. నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మనం ఇవన్నీ బాగా ఈ టమాటాలోకి బాగా కలిసేలాగా ఈ మొత్తం మనం ఒక స్పూన్ పెట్టుకొని బాగా మిక్స్ చేయాలి. మనం మొత్తం ఇలా మిక్స్ చేసుకొని ఈ కారం స్మెల్ అనేది పోయే వరకు మిక్స్ చేసుకోవాలండి. ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు కప్పు పెరుగుని ఇలాగ వేసుకోవాలి మనం. ఈ పెరుగు వేసుకున్న తర్వాత మనం ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదండి. మనం ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే సరిపోద్ది. పెరుగు అనేది బాగా మనం ఈ మసాలాలో కలిపి మనకు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం పుదీనా కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఈ పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత ఇవి కూడా మనం బాగా ఇందులో కుక్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని కూడా ఇందులోకి వేస్తున్నాను. ఈ పన్నీర్ పీసెస్కి మసాలా బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలండి. ఇది పన్నీర్ మొత్తం వేసుకున్న తర్వాత మనం ఒక స్పూన్ పెట్టుకొని మనం ఈ పన్నీరు మసాలాలకు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తం ప్యాన్కి ఈవెన్గా పరుచుకోవాలి. మనం ఇందులోనే దమ్ పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు ఈ ప్యాన్ని మనం పక్కకు పెట్టుకుందాము. వేరొక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసి హోల్ గరం మసాలా వేసుకోవాలండి. సాజీరా కూడా వేసుకొని మనం ఒక లెమన్ అనేది ఇలాగా రసం పిండుకొని తీసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని టేస్ట్కి సరిపడా. నెక్స్ట్ మనం ఇందులోకి పుదీనా కొత్తిమీర కూడా వేస్తున్నాను.
మనం పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ మొత్తం మనకి ఎసరు అనేది బాగా మరగాలండి. ఒక స్పూన్ పెట్టుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ఎసరు బాగా మరిగే వరకు మనం స్టవ్ పైన హై ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి. మనకి ఎసరు బాగా మరిగింది కదా, ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసుకుంటున్నాను. మనకి ఇందులోకి రైస్ వేసిన తర్వాత మీరు స్టవ్ దగ్గరే ఉండి జాగ్రత్తగా గమనించాలి. మనకి బాస్మతి రైస్ కాబట్టి తొందరగానే కుక్ అయిపోద్ది మనకి రైసు. ఇలా ఒక జాలి గరిటె తీసుకొని మనం రైస్ అనేది చెక్ చేసుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ మనకి రైస్ అనేది కుక్ అవ్వాలండి. మనం ఒక 5 మినిట్స్ ఇది రైస్ అనేది కుక్ చేసుకుందాము. ఇప్పుడు చూద్దాము. చూడండి, మనం ఇలా ఒక రైస్ తీసి ఇలా మనం ఇరిపితే మనకి 75% ఉడికి ఉండాలి రైసు. అలా ఉడికితే మనకి రైస్ రెడీ అయిపోయినట్టే. అప్పుడు మనం రైస్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీరు ప్యాన్లోని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి పైన వేసుకోవాలండి. నెక్స్ట్ మనం ఇందులోకి పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని కూడా ఒక లేయర్ కింద మనం దీంట్లో వేసుకోవాలి, ప్యాన్లో వేసుకోవాలి. మనం ఈ రైస్ అనేది 2 లేయర్స్ కింద వేసుకోవాలండి. తర్వాత మనం కొంచెం పుదీనా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మనం ఒక లేయర్ రైస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక లేయర్ వేసుకుందాము. ఇక్కడ మనకి మిగతా రైస్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. మనకి రైస్ అనేది బాగా ఈవెంట్గా ప్యాన్ మొత్తం సర్దుకోవాలి. తర్వాత మనం కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం ఇందులో ఇక్కడే యాడ్ చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత మనం నెయ్యిలో కొంచెం పసుపు కలుపుకొని ఇలా కరిగించి ఇది కూడా మనం ఇందులో వేసుకోవాలి. మనం సపరేట్ ఫుడ్ కలర్ ఏమి యూజ్ చేయట్లేదు, ఇది పసుపు మాత్రం వేస్తున్నాను. నెక్స్ట్ మనం పైనుంచి ఒక మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ అనేది. ఇప్పుడు మనం 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. చూసారా, ఇంత బాగా కుక్ అయింది కదా. మనం ఏ ఫుడ్ కలర్ వేయకపోయినా సరే బిర్యానీ అనేది చాలా కలర్ఫుల్గా వస్తుందండి. మనం సపరేట్గా ఫుడ్ కలర్ అనేది అసలు యూజ్ చేయాల్సిన అవసరమే ఉండదు. మనకి అసలు ఈ బిర్యానీ అనేది అడుగు పెట్టదండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఈ బిర్యానీలోకి సపరేట్ గ్రేవీ కూడా అవసరం లేదు. ఇలాగే మనం రైతా పెట్టుకొని తినేవచ్చు. చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ బిర్యానీ అన్నది. ఇలా మీరు కూడా బిర్యానీ తయారు చేసుకొని టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ బిర్యానీని తయారు చేసుకొని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.